అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో హీరో ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను. దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది. కీప్ ఇట్ అప్ సార్. రాజేష్ గారు, ఐ ఓ ఏ సిన్సియర్ అపాలజీ టు రాజేష్ గారు. ఇన్సిడెంటల్లీ 3 రోజుల క్రితం నేను బేబీ సినిమా చూశానండి. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోస్టార్, ఐ వాజ్ మెస్పరైజ్. ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో, ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఐ సిన్సియర్లీ ఓ మై అపాలజీ, అప్రిసియేషన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి. ఐ నో హిస్ టాలెంట్. మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, ఆనెస్ట్ ఉంది. ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా గమ్ గమ్ గణేష టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% అది వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా బట్టి 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది. యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అప్ప పగులుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ క్రేజీ స్పీచ్. వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ వంశీ పైడిపల్లి గారు? గుడ్ ఈవినింగ్. ఫస్ట్ నాస్టీ నాగు ఆయన పేరేంది? నాస్టీ స్టారా? నువ్వు మాట్లాడినాక మాట్లాడు కష్టమేనా ఇక్కడ. బట్ బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో అనుకుంటా సాయి. ఇక్కడే లాంచ్ చేసాం. సేమ్ ప్లేస్. ఆ రోజు వర్షం పడింది. సరే, ఆ రోజు జూలై కాబట్టి వర్షం పడింది అనుకున్నా. ఇప్పుడు మేలో కూడా వర్షం పడ్డది ఈరోజు. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అనురాగ్ టూ. అండ్ చైతన్య, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ 2 పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ యూ జస్ట్ గోయింగ్ టు అరైవ్ ఆఫ్టర్ దిస్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. I just heard about you. All the very best for the great beginning. And everybody on the stage. And first విజేంద్ర ప్రసాద్ గారికి నమస్కరించుకుంటున్నాను. సారీ సార్. అండ్ ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే నయన్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ యువర్ డెబ్యూ ఆర్ సంథింగ్. I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ, బయట చూసే ఆడియన్స్కి అయినా, ఏదైనా కానీ ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే, అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి. 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హ్యాస్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ 100 కోట్ల క్లబ్లోకి చేరి ఆనంద్ గారికి బేబీ అన్న బ్లాక్ బస్టర్ అందించినటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఎక్కడికి వెళ్ళినా బేబీ 2 అనే కాకుండా మళ్ళీ గంట వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు నన్ను. థ్యాంక్ యూ సార్. మీతో స్టేజ్ షేర్ చేసుకోవటమే ప్రౌడ్ అనుకుంటే మీకు బేబీ నచ్చడం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా, నాకు ఈయన కో ప్రొడ్యూసర్ ఉన్నారు కదా అనురాగ్, ఇక్కడ ఉన్నారు. యా, ఇప్పుడు మనం అంటే మా చిన్నప్పుడు ఒక ప్రింట్ ఉండేది థియేటర్కి. సో ఒక రీల్ అయిపోగానే తీసుకెళ్ళి పక్కన ఇంకో థియేటర్కి తీసుకెళ్తారు. అట్లా ఆనంద్ డేట్లు అలా తిప్పేవాడు అతను. అంటే ఒక 10 రోజులు షూటింగ్ బేబీ క్యాన్సిల్, ఒక 20 రోజులు 30 రోజులు క్యాన్సిల్ అనగానే ఏ ప్రాజెక్ట్ సెట్ చేసేసేయాలి, ఆనంద్ని ఖాళీగా ఉంచకూడదు, పిండేయాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేవాడు. నా దరిద్రంగా నాకు సినిమా ఫాస్ట్గా తీయడం తెలియదు. గడ్డం పెంచమనేవాడిని, తీసేయమనేవాడిని, ఇలా చెప్తుండేవాడిని. ఈ గ్యాప్లో ఏదో ఒక సినిమా ఇరికించాలి ఖచ్చితంగా అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసేవాడు మనిషి. ఆ ప్రాసెస్లో అలా సో అలా గమ్ గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడు నేను. బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి. బట్ ఒక్కసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసము. నాకు చాలా ఇష్టమైన జోనర్, నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా, అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్. అండ్ ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం, అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో, నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది. ఉదయ్, గుడ్ లక్, వెల్కమ్ టు ద క్లబ్. ఈ సినిమా నేను చూశాను, షూటింగ్కి వెళ్ళాను, సెట్కి వెళ్ళాను. నయన్, యు ఆర్ అమేజింగ్. లైక్ ఇప్పుడు సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంట్లో ఆనంద్ డ్యాన్స్కి క్రెడిట్ నాకే ఇవ్వాలి. ఎందుకంటే నేను బేబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆనంద్ నాకు డ్యాన్స్ అన్న డ్యాన్స్ వద్దు, డ్యాన్స్ రాదు, లేకపోతే ఏదో చెప్పేవాడు. నేను నువ్వు డ్యాన్స్ వేయాలి, తెలుగు హీరో అంటే డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ నేర్చుకోవాలి అని చెప్పి విజయ్ పొలాకి మాస్టర్ చేత చేయించుకొని ఒక సింగిల్ షార్ట్ సాంగ్ తీసాము. యాక్చువల్లీ కంటిన్యూస్ ఒక 6 minutes సింగిల్ షార్ట్ సాంగ్. అది బేబీలో పెట్టలేకపోయాం, కానీ నేను మొన్న షూటింగ్కి వెళ్ళినప్పుడు చూశాను, ఆనంద్ డ్యాన్స్ కుమ్మేస్తున్నాడు యాక్చువల్లీ. సో ఆ సాంగ్స్ అన్నీ నాకు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. సో అతనికి గుడ్ లక్. అండ్ కేదార్ గారు, వంశీ గారు చాలా మంచి ఫ్రెండ్స్, చాలా వాళ్ళకి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇమానుయల్, మీ ఇద్దరికి సార్ ఆల్ ది బెస్ట్. అండ్ అన్న నేను మిస్ అవుతున్నాను. నేను ఎందుకు మిస్ అవుతున్నానంటే ఆనంద్ ఒక్కడే కాదు, ఆనంద్ వాళ్ళ అన్న, ఆనంద్ వాళ్ళ నాన్న, ఆనంద్ వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ మంచి మనుషులు. అంటే వాళ్ళంతా మీరు వాళ్ళతో ట్రావెల్ అయితేనే తెలుస్తుంది మీకు. మేబీ విజయ్ మాట కాస్త కరుకు ఉంటుందేమో, కానీ ఆనంద్ దగ్గర అది కూడా ఉండదు. కానీ అస్సలు ఇంత మంచి ఫ్యామిలీ, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్ కానీ, వాళ్ళ మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఎక్కడా చూడం. అండ్ ఆనంద్ డైరెక్టర్స్ ఒక్కసారి ఆనంద్తో పని చేస్తే ఆ తృప్తి వేరంటే, మనకి ఎంత సరెండర్ అవ్వాలో అంత సరెండర్ అవుతారు. మీరు చూస్తుంటారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటాడు, ఏది చేయమంటే అది చేస్తాడు. అండ్ ప్రతి క్షణం సినిమా కోసం తప్పిస్తాడు. ఒక పాట వచ్చిన ట్రైలర్ కట్ చేసిన సినిమా కోసమే ఇది తను లైఫ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆనంద్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను, అన్న మీరు స్టార్ అవ్వకండి అన్న, ఒక యాక్టర్గా ఒక మంచి సినిమాలు, కొత్త డైరెక్టర్లు అందరికి ఇలా చేసుకుంటా వెళ్ళండి అని. తను అదే బాటలో వెళ్తున్నాడు. గ్రేట్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆనంద్. ఈరోజు అందరూ ఆనంద్ యాక్టింగ్ గురించి, బేబీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక
ఏదో ఒక చాలా ఆనందం వేస్తుంది. బిడ్డ అదే గుడ్డు పొదిగినప్పుడు డైలాగ్ ఉంటుంది చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఐ లవ్ యూ అన్న. బ్లాక్ బస్టర్ కొట్టండి. మీకు అన్నీ చూడండి, బేబీ ట్రైలర్ రిలీజ్ అయిన చోట వంశీ పైడిపల్లి గారి చేతుల మీదుగా మనం 13 రిలీజ్ చేసాం, ఇది 31 రిలీజ్ అవుతుంది. యా, సో అన్నీ కలిసి వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ కొట్టండి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బేబీ 2కి మీరు ఆన్సర్ చెప్పలేదు. ఓకే, ప్రస్తుతానికి బాలీవుడ్ అయిపోయాక బేబీ 2. ఓకే. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ బొమ్మిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ట్రైలర్ లుక్ సో అమేజింగ్ అండి, చాలా బాగుంది. అండ్ 70mm మేము చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్. పిలవగానే వచ్చిన మా సార్ విజేంద్ర ప్రసాద్ గారికి, సాయి రాజేషన్కి, వంశీ పైడిపల్లి గారికి, దేవరకొండ ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. జనరల్గా సినిమాని క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు అంటూ ఉంటారు. మా గమ్ గణేష్ రెండు మిక్స్ అయి ఉంటుందండి. యా, క్లమాస్. యా, బేసిక్గా వినాయక చవితి జరుపుకునేటప్పుడు క్లాస్ అయినా మాస్ అయినా సేమ్ ఒకే ఎనర్జీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సేమ్ మా సినిమా వినాయక చవితి చుట్టూనే జరుగుతుందండి. సో మీరు ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎంత ఎనర్జీ అయితే మీకు ఉంటుందో సేమ్ ఎనర్జీ ఫీల్ అవుతారు మా సినిమాలో. యా, ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీని ఎంజాయ్ చేస్తూనే వెళ్తారు, మధ్య మధ్యలో ట్విస్టుల్ని థ్రిల్ అవుతూ. 31st మేము ముందుకు వస్తున్నాం. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.